ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్తా, అది నమ్మేలా ఉందా లేదా అనే విషయాన్ని ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీరే చెప్పండి. అమెరికాలోని ఫ్లోరిడా జైల్లో ఒక మహిళా ఖైదీ, ఒక పురుష ఖైదీ ఇద్దరు ఉన్నారు. వాస్తవానికి అమెరికాలో ఉండే జైళ్లు వేరువేరుగా ఉంటాయి, అంటే మహిళలకు వేరుంటాయి, పురుషులకు వేరుంటాయి. ఇట్లాంటి ఒక జైల్లో ఒక మహిళా ఖైదీ, ఒక పురుష ఖైదీ వీళ్ళిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకోకుండా 2 సెల్స్ మధ్యలో ఉండే వెంటిలేషన్ మార్గం ద్వారా ఒకరితో ఒకరు రోజు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారంట. ఆ తర్వాత వాళ్ళ మధ్య ఒక భావోద్వేగ సంబంధం ఏర్పడ్డది. ఆ భావోద్వేగ సంబంధం కాస్త ప్రేమగా మారింది. ఎట్లా? ఒకరి మొహం ఒకరు చూసుకోకుండానే. ఈ ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు ఒక స్కెచ్ చేసిరు. అదేంటంటే, ఈ పురుష ఖైదీ తన స్పెర్మ్ ని ఒక ప్లాస్టిక్ కవర్ లో కట్టి ఆ వెంటిలేషన్ ద్వారా అవతలికి వదిలితే ఆ మహిళా ఖైదీ ఆ స్పెర్మ్ ని ఇన్సెమినేషన్ చేసుకుంది. దాంతో ఆమె ప్రెగ్నెంట్ అయింది. ఇది కథ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. కానీ ఒకసారి దీన్ని ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఇది నిజంగా జరిగినట్టు ఎట్లాంటి ఆధారాలు లేవు. అంతేకాదు ఫ్లోరిడాలోని జైలు అధికారుల నుంచి ఎట్లాంటి అధికారిక ధృవీకరణ కూడా లేదు. కనీసం కోర్టు రికార్డుల్లో కూడా ఇది నమోదై లేదు. ఎందుకంటే ఇట్లాంటి ఇష్యూ జరిగితే చాలా వైరల్ అయింది, కోర్టు దాకా వెళ్తుంది. కానీ కోర్టు రికార్డులు కూడా ఎక్కడా దీన్ని ద్రోవపరిచేటట్టు లేవు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అమెరికాలో జైళ్ళు మహిళలకి పురుషులకి వేర్వేరు బిల్డింగ్స్ లో ఉంటాయి. మహిళా ఖైదీల సెల్లు, పురుషుల ఖైదీల సెల్లు పక్కపక్కన ఉండవు. అంతేకాకుండా ఒక ఖైదీ సెల్ నుంచి ఇంకో ఖైదీ సెల్లోకి వెంటిలేషన్ అనేదే ఉండదు. సో ఇది ఒక వైరల్ గాసిప్ మాత్రమే. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి.